వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. బెల్లంపల్లి శాసనసభ్యులు ఆదేశాలతో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావా స్వాతి రమేష్ బాబు, కౌన్సిలర్లు, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టీపీసీసీ మెంబర్ చిల్లముల శంకర్ సమక్షంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్, చైర్మన్ మరియు పలువురు కౌన్సిలర్లు, నాయకులు ఈ విధంగా మాట్లాడారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ద్రోహి కేసీఆర్ బానిసలు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కండ్లకు గంతలు కట్టుకుని అర్థం లేని మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి నీచాతి నీచమైన భాషతో అర్ధరహితంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి 34వ వార్డులకు సంబంధించిన కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, ప్రజలు, మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండలేడు, లోకల్ ఉండలేడు, పనులు చేస్తలేడు అని చెప్పేసి మొత్తం మేమే 100 కోట్ల పనులు తీసుకొచ్చినాం. ఆ 100 కోట్లనే మాడిఫై చేసి ఈ పట్టణంలో పనులు చేస్తానని చెప్పడం జరిగింది. ఆయనే ఎక్కడైతే ఏది అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చేసిన ఆరోపణలు సరైనది కాదు. ఇవాళ బెల్లంపల్లి పట్టణంలోని దాదాపు 95 కోట్లతోటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ దానికి ఫండ్ శాంక్షన్ అయింది. కొన్ని ఏరియాలలో సీసీ రోడ్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ శాంతిగన్ల 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అది కూడా పనులు స్టార్ట్ అయినాయి. ఇట్లా ఇవాళ ప్రతి 34 వార్డులల్లో ప్రతి వార్డుకు పోయి చూడండి. ఒక్కొక్క వార్డుకు 30 నుంచి 40 ఇందిరా మిల్లు ఇప్పించిన చరిత్ర మా ఎమ్మెల్యే వినోద్ గారు. ఇందిరా మిల్లు కానీ ఇవాళ 10 సంవత్సరాలల్లో నువ్వు ఎమ్మెల్యే ఉండి ఇక్కడ ఈ బెల్లంపల్లి వర్గానికి ఏ పనులు చేసినావో నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర లేదు మీది. ఇవాళ 10 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే మీరు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కలిసి, మా ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ దాదాపు 1 లక్షల మందికి రేషన్ కార్డులు ఇప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. రేషన్ కార్డులు ఇచ్చారు. ఇవాళ కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీ కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. దాదాపు బెల్లంపల్లి నియోజకవర్గంలో టోటల్ డిఎంఎడ్ నిధులకెళ్ళి కానీ, సిఎంఆర్ నిధులకెళ్ళి కానీ టోటల్ 500 కోట్ల రూపాయలు వరకు తీసుకురావడం జరిగింది. అది అన్ని మండలాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మన ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ కూడా పనులు దాదాపు ఒక 1 మంత్లో టోటల్ మెయిన్ రోడ్లో కూడా పనులు కార్యక్రమం జరుగుతుంది. ఇవి మీరు అర్థం చేసుకోక ఎవడో చెప్పిన మాటలు విని ఎమ్మెల్యే గారి మీద బురద చల్లితే సరైన పద్ధతి కాదు. ఇది నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి నువ్వు 10 ఏళ్ళల్లో ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఉరగబెట్టింది ఏం లేదు. నువ్వు చేయబట్టి దాదాపు రామగౌడ్ అనే క్యాండిడేటు అక్కడ నీ అరచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది నీ నీచమైన చరిత్ర. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక సేజల్ అనే అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఆమెకు ఏదో బిజినెస్ పెట్టిస్తానని చెప్పేసి అలా ఫ్యామిలీని కూడా నాటి రోడ్డు మీద విడిచిపెట్టిన చరిత్ర వాళ్ళను. నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. అయితే మన ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఒక రోడ్ల సమస్య తప్ప వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు. మనల్ని వేలెత్తి చూపించడానికి వాళ్ళకి ఏం తెలియక, ఏం అర్థం కాక, ఏం చేయాలో తెలియక ఒక రోడ్లు అంతే. పాత చింతకాయ పచ్చడిగా పెట్టుకున్నట్టు ఆ రోడ్ల సమస్యను ముందటికేసుకుంటున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోడ్ల సమస్య కనిపించలేదా? మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత స్టేషన్ రోడ్డు డెవలప్ అయింది, అది కనిపిస్తలేదా? మా ముఖ్యమంత్రి గారు మరియు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎంతోమందికి ఇందిరా మిల్లు ఇచ్చారు, అవి కనబడలేదా? అయితే ఒక్క ఇందిరా ఇంటికెళ్ళి చూడండి, తెలుస్తుంది వాళ్ళ కళ్ళలో సంతోషం అంటే ఎట్లుంటుందని అన్నది. మీరు కనీసం మీ పార్టీ నుంచి ఒక్కరికైనా మీరు ఒక రేషన్ కార్డు అని ఇచ్చిందా? అది ఇచ్చిండే తెలిసిండేది సంతోషం అంటే ఎట్లుంటుంది, ఏమనేది అన్నది. అయితే ఇంకొకటి, కూలేశ్వరం అయినప్పుడు కనబడలేదా ఈ కళ్ళగంటల రాజకీయం? నాది ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ప్రాంతీయ పార్టీ ఏం చేసింది? ప్రజలకు కనీసం ఏ అందుబాటులో కూడా లేదు. ప్రజల ధనం దుర్వినియోగం చేయడం తప్ప ఇంకేం చేయలేదు. ఒకటి మాత్రం చెప్పొచ్చు గట్టిగా, ఏమైనా చేసిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది. అప్పులు తప్ప వేరే ఇంకేం చేయలేదు. ఇంకా అప్పులు కూడా మా ముఖ్యమంత్రి గారు కట్టుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి నాకు అనిపిస్తుంది, అసలు మీరు కళ్ళగంటలు ఎందుకు కట్టారు అనేసి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది. అది నీ కళ్ళల్లో భయం మీద కనబడుతుందేమోనన్నా అపకథని మీరు కళ్ళు మూస్తున్నారని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే అది వాస్తవమే. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.
ముఖ్యమంత్రి వర్యులే శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారే వస్తారు. అట్లాగే మా ఎమ్మెల్యే గారు వినోద్ సారే బెల్లంపల్లి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. ఇంకొకటి ప్రజలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండలేరు, ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ కనబడతలేరు, ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండలేరు అని చెప్పేసి ఉంటారు. మరి మేమంతా ఎవరం? ఎమ్మెల్యే గారు కూడా ఉంటాం కదా. మేము అందరం ఉంటే ఎమ్మెల్యే గారు ఉన్నట్టే. ప్రతి గడప ముందు సమస్య ఉందంటే మా బృందం ఎప్పుడు కూడా ఎదురుగా ఉంటుంది. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా దయచేసి మీరు గుర్తించాలి. మా సంక్షేమ పథకాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా జస్ట్ రాజకీయ విమర్శల కోసం బురద జల్లడానికి చేస్తున్నటువంటి నాటకాలు తప్ప అందులో చేసేది ఏం లేదు. ఇవన్నీ కూడా మీరు అందరూ గుర్తుంచుకోండి. నమస్కారం.